హాయ్ గాయస్, దిస్ ఈజ్ మీ రెడ్డి గారు అబ్బాయి. నేనైతే అర్బన్ టెరన్ సైకిల్ అయితే తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నా, ప్రైస్ ఎంతకు పడింది, ఎక్కడ తీసుకున్నా మొత్తం డీటెయిల్స్ అయితే ఇందులో పెడతాను. ఆ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, అందులో అయితే పెడతాను. మొత్తం నాకు మార్కెట్ రేట్ కంటే ఆన్లైన్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ కన్నా చాలా చీప్కి అయితే వచ్చింది, చాలా చీప్కి వచ్చింది సైకిల్. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, చెప్తాను ఈ సైకిల్ కాస్ట్ ఎంత ఉంది ఏంటిది అని చెప్పి. చూశారు కదా, మొత్తం ఇది వచ్చేసి షిమానో బ్రేక్స్, ఇవి వచ్చేసి డిస్క్ ప్యాడ్స్, ఇది వచ్చేసి డిస్క్తో పాటు వచ్చింది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ అండ్ గేర్స్, ఇది 7 స్పీడ్ గేర్స్ ఇవి. ఇప్పుడు ఈ సైకిల్ని అయితే అన్రాప్ చేద్దాం. తెచ్చి కూడా 2 days అవుతుంది, అప్పటి నుండి తీద్దామని అనుకుంటే వర్షం పడుతున్నాను కాబట్టి ఇంకా ఇప్పుడైతే అన్రాప్ అయితే చేద్దాం. సైకిల్ని అయితే అన్రాప్ చేసి మొత్తం చూపించేస్తాను. ఇది వచ్చేసి సైకిల్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అది అంత ఉంది, 2022 28/11/2022 అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అని ఉంది. సో ఇదైతే పీకేద్దాం. వావ్, సీట్ అయితే చాలా బాగుంది. సీట్ అయితే యాక్చువల్ ఏంటంటే సైకిల్ వచ్చేసి 2 సైకిల్స్ తీసుకున్నాం. ఇది ఒకటి మా బామ్మర్దికి, ఒకటి నాకైతే 2 సైకిల్స్ అయితే తీసుకున్నాం ఇది. సో మా బామ్మర్ది వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ తీసుకున్నాడు, నేను వచ్చేసి కంప్లీట్ బ్లూ తీసుకున్నాను. కాకపోతే దానికన్నా ఈ సైకిల్ కొంచెం హైట్ ఎక్కువ ఇది. సో పూజ కూడా మొన్ననే చేసాము. సో ఇప్పుడైతే అన్రాప్ అయితే చేద్దాము. అన్రాపింగ్ కూడా చాలా గట్టిగానే ఉంది. కొంతమంది నేను లాస్ట్లో వీడియో చెప్పేదానికి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఏమో అనుకుంటారు, కానీ సెకండ్ హ్యాండ్ సైకిల్ ఏమో అనుకుంటారు, కానీ సెకండ్ హ్యాండ్ సైకిల్ అయితే కాదు ఇది. అతను 3 సైకిల్స్ ఉన్నాయి. సో 3 సైకిల్స్ అయితే సేల్ చేశాడు. ఇందులో 2 సైకిల్స్ అయితే తీసుకున్నాము. వచ్చేసేసి కంప్లీట్ బ్లూ అండ్ ఆరెంజ్ ఉంది, అందుకే సీట్ కూడా ఆరెంజ్ కలర్ ఇచ్చాడు, ఆరెంజ్ కలర్ స్ట్రైక్స్ ఇచ్చాడు. కంప్లీట్ వచ్చేసేసి బ్లూ అండ్ ఆరెంజ్. సైకిల్ నేమ్ చూసారు, సైకిల్ కంపెనీ చూసారు కదా, అర్బన్ టెరైన్ సైకిల్ కంపెనీ. మొత్తం బ్లూ కలర్ తీసుకున్నాను. దీనిది వచ్చేసేసి దీని కోడ్ వచ్చేసి చూసారు కదా, UT 1001. సైకిల్ మోడల్ నంబర్ వచ్చేసి UT 1001. ప్యాకింగ్ చాలా గట్టిగా ఉంది, మామూలుగా ఉంటుందేమో అనుకున్నాను. అందరూ అంటే కత్తిరితో ఇప్పచ్చు కదా భయ్యా అంటారు. కత్తిరితో ఇప్పాలంటే ఈజీగా అయిపోతుంది, ఏదైనా సరే కొంచెం ఇలానే చేసుకోవాలని చెప్పి ఇష్టం ఉంటుంది, డైరెక్ట్ పీకేద్దామని. నా ఫస్ట్ సైకిల్ కూడా సేమ్ ఇదే కలర్. ఇప్పుడు 2004 2003 అనుకుంటాను. అప్పట్లో 4th క్లాస్ 3rd క్లాస్ చదువుతున్నా. అప్పుడు టెక్నో బైక్ అని చెప్పి ఒక సైకిల్ అయితే తీసుకున్నాను, సేమ్ ఇదే కలరు. ఇప్పుడు ఆఫ్టర్ 15 years తర్వాత కూడా మళ్ళీ సేమ్ ఇదే కలర్లో అర్బన్ టెరైన్ సైకిల్ అయితే మళ్ళీ ఇదే సైకిల్ మళ్ళీ తీసుకున్నా. సైకిల్ చాలా బాగుంది అసలు. ఈ ప్రైస్ రేంజ్లో ఈ సైకిల్ రావడం అయితే అసలు చాలా గ్రేట్. అసలు ఈ ప్రైస్ రేంజ్లో బయట చాలామంది అడిగాను ఈ సైకిల్ కాస్ట్ ఎంత పెట్టచ్చు అంటే 10,000 11,000 అలా అన్నారు. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో కూడా చూసా 11,500 చేంజ్ ఉంది. సో నాకు ఇది చాలా తక్కువ ప్రైస్కి అయితే పడింది. రివ్యూలు కావాలి అనుకున్న వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్రైస్ అని చెప్పి, నేనైతే చెప్తాను. ప్లస్ ఆ సెల్లర్ నేమ్ అండ్ సెల్లర్ మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను. చాలా లో ప్రైస్కి అయితే సైకిల్ అయితే సెల్ చేశాడు మాకు. 2 సైకిల్స్ తీసుకున్నాము. బయట సైకిల్ షాప్స్లో కానీ ఎక్కడ కానీ మీకు ఈ ప్రైస్ రేంజ్లో అయితే అస్సలు ఎక్కడ రాదు.
సో దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ మడ్ గార్డ్స్ అయితే రాలేదు, ఓన్లీ సైకిల్ ఇలాగే వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మడ్ గార్డ్స్ అయితే సపరేట్గా తీసుకోవాలి. అవి వచ్చేసి బయట 350 to 400 రూపీస్ అయితే ఉన్నది ఫ్రంట్ అండ్ బ్యాక్ మడ్ గార్డ్స్ అయితే కుదిరితే ఈరోజైనా రేపైనా తీసుకుంటాను. ప్యాకింగ్ మాత్రం చాలా గట్టిగానే ఉంది. ప్యాకింగ్ చాలామంది ఆన్లైన్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేసుకుంటారు కదా. అన్ఫార్చునేట్గా నాకు ఒక లొకేషన్ అండ్ ఒకటి లింక్ అయితే దొరికింది, అక్కడ నుండి చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది. అసలు నేను షాక్, అసలు ఇంత తక్కువ కాస్ట్కి అసలు నేను షాక్. అసలు ఇంత తక్కువ కాస్ట్కి డబల్ డిస్క్ అండ్ గేర్ సైకిల్ వస్తుంది అని చెప్పి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు సైకిల్ అయితే అన్రాప్ అయితే చేసేసాను. సైకిల్ అయితే అన్రాప్ టోటల్లీ కంప్లీట్. అర్బన్ టెరైన్. సో ఇప్పుడైతే దీని క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇప్పుడు సైకిల్ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. బిల్డ్ క్వాలిటీ వచ్చేసేసి ఫస్ట్ బెల్తో స్టార్ట్ చేద్దాం. బెల్ చూశారు కదా, ఇది ఓన్లీ నార్మల్ బెల్. ఇది వచ్చేసి ప్లాస్టిక్ ఉంది, ఇది వచ్చేసి మెటల్. జస్ట్ ఇలా కొట్టగానే దీనికి టచ్ అయ్యి సౌండ్ వస్తుంది. అండ్ హ్యాండిల్ చూసుకుంటే హ్యాండిల్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. హ్యాండిల్ చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ ఈ గ్రిప్స్ కూడా ఈ గ్రిప్స్ వచ్చేసి కొంచెం లూజ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇవి గేర్స్ వచ్చేసేసి షిమానో కంపెనీ షిమానో కంపెనీ బ్రేక్స్ అయితే యూజ్ చేశారు. ఇది బ్రేక్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వాడుతున్నాయి, చూశారు కదా. జస్ట్ ఇలా మూమెంట్ ఇచ్చి బ్రేక్ వేయగానే పడుతుంది షిమానో బ్రేక్స్ ఇవి. ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ పెడల్ గేర్స్ ఇవి. ఇది వచ్చేసి బ్యాక్ గేర్స్ ఇవి. అండ్ చూసుకుంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది, గట్టిగానే. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ సస్పెన్షన్ కూడా ఉంది. ఫ్రంట్ సస్పెన్షన్ చూశారు కదా, ఫ్రంట్ సస్పెన్షన్ కొంచెం హార్డ్ ఉంది. సస్పెన్షన్ వచ్చేసేసి కొంచెం హార్డ్ ఉంది సస్పెన్షన్. ఇది కంప్లీట్. ఇది వచ్చేసి అండ్ వాటర్ బాటిల్ అయితే పెట్టుకోవడానికి వచ్చింది. దీనికి వాటర్ బాటిల్ అయితే ఉంది దీనికి పెట్టుకోవడానికి. నాకు బాగా నచ్చింది ఏంటిదంటే సీట్ బాగా నచ్చింది, కానీ కూర్చుంటే ఎలా ఉంటుందో తెలియదు, కానీ సీట్ అయితే బాగుంది. కొంచెం మెత్తగా అయితే ఉంది. కూర్చొని చూడాలి, ఒక 2-3 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి చూడాలి. డ్రైవ్ చేసిన తర్వాత కూడా దీని ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా చెప్తాను. మీకైతే మీరు కామెంట్స్లో చెప్పండి. ఈ సైకిల్ ఎవరైతే సైకిల్ ఓనర్స్ ఎవరు, ఏంటిది, ఎక్కడ అమ్ముతారు సైకిల్స్ అని చెప్పి నేను మొత్తం క్లియర్గా అయితే మీకు అడ్రస్ అయితే మీకైతే కామెంట్స్లో పెట్టండి, మొత్తం అయితే చెప్తాను నేను. ప్లస్ దీనికి చూశారు కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ మడ్ గార్డ్స్ అయితే లేవు. మడ్ గార్డ్స్ అయితే సపరేట్గా వేసుకోవాలి. మడ్ గార్డ్స్ నేను ఇచ్చేటప్పుడు అతను సైకిల్స్ సేల్ చేసేటప్పుడు కూడా మడ్ గార్డ్స్లో సపరేట్గా అయితే తీసుకోవాలని చెప్పాడు. అండ్ బ్యాక్ డిస్క్ చూశారు కదా, బ్యాక్ డిస్క్ కూడా చాలా బాగుంది, చాలా బాగా పడుతుంది కూడా. బ్యాక్ డిస్క్ చూశారు కదా, మూమెంట్ చాలా బాగా పడుతుంది బ్యాక్ డిస్క్ కూడా. ప్లస్ ఇక్కడ ఉంది కదా షిమానో ఎక్విప్డ్ అని చెప్పి ఈ బ్రాండ్ డిస్క్ ఇది వచ్చేసేసి చాలా బాగుంది. అండ్ చూశారు కదా, ఇది వచ్చేసేసి మొత్తం షిమానో కంపెనీదే గేర్ సెట్ వచ్చేసేసి. ఇది వచ్చేసి 7 స్పీడ్ గేర్ బాక్స్. ఇది 7 స్పీడ్ గేర్స్. ఇది సైకిల్ వచ్చేసి కంప్లీట్ ఇది. సో నేనైతే ఇది డ్రైవ్ చేసి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను.